హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బంగాళదుంప క్యాప్సికమ్ బఠానీలతో ఒక మంచి వెజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. అదేవిధంగా బంగాళదుంపని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. ఇవిలా మగ్గుతూ ఉండగా మనకి మార్కెట్లో దొరికే ఈ ఫ్రోజన్ బఠానీ ఉంటుందండి. సో వీటిని 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని ఈ మగ్గుతున్న ఉల్లిపాయల్లో వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లోకి కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిలా ఫ్రై అవుతుండగా ఈ కర్రీ కోసం ఒక స్పెషల్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. సో దానికోసం నువ్వులు, దోసపప్పు వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లోకి కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసుకుని మొత్తం అంతా కూడా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినన్ని వాటర్ వేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి బంగాళదుంప, క్యాప్సికమ్స్ ఇవన్నీ వేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన వెజ్ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.